అందరికీ నమస్కారం. సెకండ్ వీక్లో వచ్చిన పోలీస్ కంప్లైంట్ని నేను ఇవాళ చూడడం జరిగింది. బికాజ్ అక్కడ తమిళనాడులో షూటింగ్ చేయడం వల్ల కుదరలేదు. ప్రమోషన్కైనా, సినిమా రిలీజ్కి ముందు అయినా, సినిమా రిలీజ్ అయిన రోజైనా వచ్చి చూడడానికి నాకు కుదరలేదు. కాకపోతే వచ్చి 2 days అయింది. వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయిన తర్వాత డైరెక్టర్ గారిని కాల్ చేసి ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టీమ్, బాగుంది సినిమా. ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ మాతో పాటు చూసిన అందరికి నచ్చింది. సో సెకండ్ వీక్లో రన్ అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. లైక్ సంజీవ్ గారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ నాకు చాలా చిన్న క్యారెక్టర్, చిన్న క్యామియో లాంటి క్యారెక్టర్ చేశాను. బికాస్ ఆఫ్ సంజీవ్ గారు ఆయన చెప్పిన కథలో ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు బాగా అనిపించింది. ఎందుకు చేయకూడదు, ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అలా అని కాకుండా ఒక మంచి కథ చెప్పారు కదా, ఆ కథలో నేను ఒక పార్ట్ ఉంటే బాగుంటుందని చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ. చూడగలిగాను. లైక్ ఎక్కడ నేను చెన్నై నుంచి వచ్చిన తర్వాత మూవీ ఉంటుందో లేదో, థియేటర్లో చూడడానికి కుదురుతుందో లేదో అనుకున్నా. బట్ ఇవాళ సంజీవ్ గారి వల్ల, కృష్ణ సాయి గారి వల్ల వచ్చి చూడడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. చూడండి, స్టిల్ ఇట్స్ రన్నింగ్ ఇన్ థియేటర్స్. యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. అండ్ వరలక్ష్మి గారు, ఆవిడ గురించి ఏం చెప్పాలి, షీఈ్ అన్ అమేజింగ్ యాక్టర్. సినిమా ప్రాసెస్ జరిగేటప్పుడు చూశాను, బట్ ఇప్పుడు ఫిలిం చూసేటప్పుడు తను పెట్టిన ఎఫర్ట్ చాలా బాగా కనిపిస్తుంది. కృష్ణ సాయి గారు, ప్రతి ఒక్కరు ఈ ఫిలింలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా చేశారు. సో రండి, చూడండి, ఎంకరేజ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకి నా నమస్సమాంజలుడు. పోలీస్ కంప్లైంట్ సినిమా 2వ వారంలోకి అడుగుపెట్టింది. రిలీజ్ ముందు ఎన్నో వివాదాలతోటి మొదలైనా కూడా రిలీజ్ తర్వాత అద్భుతమైనటువంటి విజయం, అఖండమైనటువంటి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి, కృష్ణ సాయి, చాలామంది, దాదాపు 52 మంది ఆర్టిస్టులతోటి ఏ నమ్మకంతో అయితే ఈ సినిమా చేశామో, రిలీజ్ ముందు ఏ నమ్మకం అయితే మేము ప్రజలకు ఇచ్చామో ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఈ సినిమాలో ఉన్నటువంటి స్పెషల్ సాంగ్ని చూసి ఆదరించి వాళ్ళందరూ స్ప్రెడ్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా, అంటే ఒక సినిమా మొదటి వారం ఆడడమే చాలా కష్టం, అలాంటిది 2వ వారంలోకి ఎంటర్ అవ్వడం, అలాగే అద్భుతమైనటువంటి విజయాన్ని, అలాగే కలెక్షన్స్ కూడా మెల్లిగా పెరగడం. దానికి కారణం ఆ రోజు చెప్పాను, సూపర్ స్టార్ కృష్ణ గారు పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారని. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదం ఇవాళ ఫలించింది. మా సినిమాకి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. అలాగే ఇవాళ నవీన్ చంద్ర గారు, ఆయనే ఒక 2-3 రోజుల నుంచి అడిగి చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ సినిమా చూస్తాను, మంచి స్పందన ఉంది, మాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పారు సినిమా చాలా బాగుందట అని. వారు షూటింగ్ నుంచి వచ్చి హైదరాబాద్ రాగానే ఫోన్ చేసి ఇవాళ పంజగుట్టలో PVRలో సినిమా చూడడం, సినిమా చాలా బాగుంది, కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అంత అద్భుతమైన సినిమా అని ఆయన కూడా మమ్మల్ని మెచ్చుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ప్రేక్షకులకి ఈ సందర్భంగా వేల నమస్తులు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మన కో ఆర్టిస్ట్ నవీన్ చంద్ర గారితో కలిసి పోలీస్ కంప్లైంట్ సినిమా ఇప్పుడే PVR సెంటర్ మాల్ చూడడం జరిగింది. సక్సెస్ఫుల్గా పోలీస్ కంప్లైంట్ సినిమా సెకండ్ వీక్లో దూసుకెళ్ళిపోతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కృష్ణ గారి సాంగ్ కోసం ఈ సినిమా బాగుందని కూడా రెండోసారి కూడా అందరూ రిపీట్ ఆడియన్స్ ఉండటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా మన కృష్ణ గారి ఫ్యాన్స్ ఈ సినిమాని చూస్తున్నారు, పబ్లిక్ అందరూ ఆదరిస్తున్నారు. ఆడియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. తెలుగు ఆడియన్స్ అండ్ ఆల్సో కర్ణాటక ఆడియన్స్ కూడా, కర్ణాటక తెలుగు రాష్ట్రాల్లో సినిమా దూసుకెళ్ళిపోతుంది. 2వ వారం కూడా కంప్లీట్ చేయబోతుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. పోలీస్ కంప్లైంట్ సినిమా మళ్ళీ చూడడం జరిగిందండి. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రత్యేక సాంగ్స్ ఉంది. కృష్ణ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. ముఖ్యంగా హీరో కృష్ణ సాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాటతో పాటు ఫైట్లో కూడా ఒక సీన్లో కృష్ణ గారి బొమ్మలు ఉంటాయి, తర్వాత కూడా ఉంటాయి. ఒక అభిమానిగా, హీరో కృష్ణ గారి అభిమానిగా కృష్ణ సాయి గారు హీరోగా ఈ సినిమా చేశారు. అందరూ ఆదరిస్తున్నారు. ఇంకా కృష్ణ గారి అమ్మాయిలు ప్రత్యేకంగా ప్రతి చోట మన థియేటర్లో ఎక్కడ సెంటర్ నడుస్తుందో సినిమా చూసి ఆదరించాలని తెలియజేస్తున్నాం. చిన్న సినిమాలు రిలీజ్ అవ్వటం, జనాలు ఆదరించడం, టాక్ బాగున్నా కలెక్షన్స్ రాకపోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. కానీ ఇది చిన్న సినిమా అనే భావన లేకుండా ప్రేక్షకులు మాస్ టైటిల్తో థియేటర్కి రావటం,
టాక్ బాగున్నా కలెక్షన్స్ ఎంత అనుకూలంగా ఉన్నాయి అనేది మాకు మొదటి రోజు కన్నా రెండో రోజు కన్నా మూడో రోజు మొదటి వారం పూర్తయ్యడానికి సినిమా స్టడీగా నిలబడిపోయింది. ఆ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో మిగతా సినిమాలతో పోల్చుకుంటే మా సినిమా పోలీస్ కంప్లైంట్ ఇది చక్కటి ఆదరణ పొందుతూ టాక్ బాగుంది, కలెక్షన్స్ కూడా వారాంతానికి చాలా పుంజుకున్నాయనే చెప్పచ్చు. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాని మా చిత్రంలో ప్రధాన హీరో అయినటువంటి నవీన్ చంద్ర గారు, ఆయన తమిళ్, కన్నడం, మలయాళం భాషల్లో చిత్ర నిర్మాణాల్లో చాలా బిజీగా ఉండడంతో ఈరోజు ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ విచ్చేసి సినిమాని ప్రేక్షకులతో పాటు చూడటం జరిగింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారని ఆయన థియేటర్లో చూసిన ప్రేక్షకులను చూసి చాలా తన్మయత్వం చెందారు. ఈ చిత్రంలోని సూపర్ స్టార్ కృష్ణ గారి స్పెషల్ సాంగ్ని అభిమానులు తెలుసుకుని నిదానంగా ఈ సినిమాను ఆదరించడం, పదే పదే ఈ సినిమాని ఆ సాంగ్ కోసమే చూడటం కృష్ణ గారి అభిమానులు మాకు ఇచ్చిన మంచి గిఫ్ట్గా భావిస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి దివ్య ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించి మీ ముందుకు శతదినోత్సవానికి పరుగులెడుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్లీ సెకండ్ వీక్. ఈరోజు ఈ రోజే రిలీజ్ అయినట్టు ఉంది చూస్తుంటే, క్రౌడ్ అంతా చూస్తుంటే. కానీ సినిమా చాలా బాగుంది. అంటే చేస్తున్నప్పుడు కూడా మాకు అనిపించలేదు ఏంటిది అది అన్నట్టు. కానీ ఈరోజు థియేటర్లో చూస్తుంటే అసలు ఫీల్ ఎట్లా ఉందంటే అసలు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అలాగే నవీన్ చంద్ర గారు ఈరోజు మాతో పాటు సినిమా చూశారు. ఆయన ఆశ్చర్యపోయారు. అసలు ఏంటంటే అసలు మాకు చేస్తున్నప్పుడు ఏం అనిపించలేదు, ఈరోజు ఏంటి అసలు ఎంత అద్భుతంగా ఉంది, అసలు మీకు చాలా మంచి సక్సెస్ రావాలని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశారు మా కృష్ణ గారిని అండ్ సంజీవ్ గారిని. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్తూ అందరికీ మంచి సపోర్ట్ని ఇస్తూ ఉండాలని, అలాగే మంచి హిట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు అందరూ వచ్చి సినిమా చూస్తే మీకు కంపల్సరీ ఈ సినిమాలో ఉన్న ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను పీవీఆర్ థియేటర్ హైదరాబాద్లో పోలీస్ కంప్లైంట్ అనే సినిమా చూశాను. ఇది కృష్ణ సాయి గారు ప్రొడ్యూస్ చేసి సంజీవ్ మేఘోటి గారు డైరెక్ట్ చేసిన సినిమా. 2.5 hours ఎలా వెళ్ళిందో మాకు అసలు తెలియలేదు, అంత ఫాస్ట్గా వెళ్ళింది. అండ్ సినిమా ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా ఉంది. ప్రతి వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. నార్మల్లీ సినిమాలో కంటెంట్, డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, ఫైట్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఏది పక్కన పెట్టలేము. సినిమా ఈజ్ ఎ ట్రీట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్. అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్స్ సంజయ్ మేఘోటికి. ఎందుకంటే సంజయ్ మేఘోటి నాకు దాదాపు 25 yearsకి తెలుసు. ఆయన చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు, చాలా సీరియల్ డైరెక్ట్ చేశారు, చాలా కథలు రాశారు, స్క్రీన్ ప్లే చేశారు, డైలాగ్స్ రాస్తారు, అన్నిట్లో చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ అండ్ షోయింగ్ మీ దిస్ సినిమా. థ్యాంక్స్ అండి. సినీ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. పోలీస్ కంప్లైంట్ సినిమా సంజయ్ మేఘోటి గారు దర్శకత్వం వహించారు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా తీశారు. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, మైసెల్ఫ్ అండ్ రాగిణి ద్వివేది, కృతి వర్మ, ప్రీతి సుందర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అనిల్ రాజ్ గారు, ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు యాక్ట్ చేసిన గొప్ప చిత్రం ఇది. ఇందాకే నవీన్ చంద్ర గారు మాతో కలిసి కూర్చొని 3 hours కూర్చొని సినిమా చూడటం జరిగింది. ఆయన ప్రతి సీను, నవీన్ చంద్ర గారు ప్రతి సీను ఈ పోలీస్ కంప్లైంట్లో ఉన్న ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు. మాతో కలిసి సినిమా చూసినందుకు, మాకు ప్రమోషన్కి వచ్చినందుకు నవీన్ చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. మరోసారి కర్ణాటక ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్స్ ఎంతో ఆదరించారు, ఎంతో సపోర్ట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ, అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాని చూసి ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ, కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము పీవీఆర్లో సినిమా చూడడం మళ్ళీ జరిగింది. అండ్ ఈరోజు సెకండ్ వీక్ కూడా మంచి క్రౌడ్తో థియేటర్ ఫుల్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలా బాగుంది. మీరు అందరూ కూడా చూడండి. ఈరోజు నవీన్ చంద్ర గారితో కూడా చూసాం మేము. ఆయన కూడా చాలా బాగా నచ్చింది. ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే మా సంజయ్ మేఘోటి గారికి, అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది.
అండ్ ఇలాగే మంచి సక్సెస్లు ఇస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ టు ఆడియన్స్. తెలుగు ప్రేక్షకులకి శతకోటి నమస్కారాలు. ఎందుకనంటే పోలీస్ కంప్లైంట్ అనే సినిమా వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి, కృష్ణసాయి, ఆదిత్యవము, అనిల్, రవిశంకర్, జమిని సురేష్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ఇలా చాలామంది ఆర్టిస్టులతోటి ఒక చిన్న సినిమాగా మొదలై చాలా పెద్ద సినిమాగా ముగిసింది. అలాగే రిలీజ్ ముందు ఎన్నో వివాదాలతోటి మొదలైంది. ఎన్ని వివాదాల నడుమ నుంచి అంటే ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని నా నమ్మకంతో నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పాను. అలాగే ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. మొదటి వారం నడవడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా రెండో వారానికి ఎంటర్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి విజయంతో మంచి కలెక్షన్స్ తోటి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నవీన్ చంద్ర గారు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన రోజు మార్నింగ్ ఫోన్ చేశారు, ఇవాళ రిలీజ్ అట, కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్ అన్నారు. అలాగే సాయంత్రం ఫోన్ చేసి 12th రిలీజ్ అయినప్పుడు బాగుందండి, రిపోర్ట్ బాగుంది, నేను చెన్నైలో ఉన్నాను, చెన్నై పక్కన ఇక్కడ ఫారెస్ట్లో ఉన్నాను, ఆ షూట్ అయిన తర్వాత ఒకవేళ వారం తర్వాత వస్తే సినిమా ఉంటే చూస్తాను థియేటర్లో అన్నారు. సో ఆయన వచ్చేటప్పటికి రెండో వారంలోకి ఎంటర్ అవ్వటం, రెండో వారంలో ఇంకా రన్ అవుతుండడం చాలా సంతోషంగా ఆయన ఫోన్ చేసి రెండో వారం కూడా రన్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా థియేటర్లోనే సినిమా చూడాలి అంటే ఆయనకు చూపించాలంటే ఎక్కడో చూపించవచ్చు, బట్ థియేటర్లో జనాల మధ్యలో చూడాలని చెప్పేసి నవీన్ చంద్ర గారు మాకు ఫోన్ చేసి అడగడం. అలాగే ఇవాళ ప్రేక్షకుల మధ్య అలాగే మాతో పాటు మా యూనిట్ సభ్యుల మధ్య ఆర్టిస్టులతోటి కలిసి సినిమాను చూడటం, ఆయన మామూలు సాధారణ ప్రేక్షకులాగా ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఎమోషన్స్ ఫీల్ అవుతూ టెక్నికల్గా 100 కోట్ల సినిమా 200 కోట్ల సినిమా అని చెప్పలేను కానీ చాలా అద్భుతమైన కథను డీల్ చేసిన విధానం, సినిమా నేను ఏదైతే అనుకున్నానో అంతకంటే 100 రెట్లు చాలా బాగా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఆయన సినిమా చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని అందరినీ విష్ చేసి వెళ్ళారు. సో ఈ సందర్భంగా నవీన్ చంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే వరలక్ష్మి గారికి కూడా ఇది ప్రత్యేకమైన సినిమా, చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆవిడకి కూడా, జనాల్లో కూడా ఎక్కడ ఇది లేకుండా చాలా బాగా చేశారని చెప్పేసి. అలాగే మా అందరికీ మా నిర్మాతలు ఎంఎస్కే ప్రమితశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ మీద బాలకృష్ణ మహారాణ గారు అలాగే మా కృష్ణసాయి గారు అందరి సపోర్ట్ తోటి ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు, డైరెక్టర్గా సంజీవ్ మేగోటికి అతిపెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.